ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా మైనార్టీల పోలరైజేషన్ కోసం కుట్రలు జరుగుతాయని నేను దాదాపుగా 6 నెలల నుండి చెప్తానే వచ్చాను. ఇప్పుడు అదే జరిగింది. ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందే చెప్పింది, ఒకటి యూసీసీ తీసుకొస్తామని. మొన్ననే యూసీసీ తీసుకొచ్చారు, యూనిఫామ్ సివిల్ కోడ్. దాన్ని ఏమీ చేయలేక ఇప్పుడు కొత్త వివాదాన్ని బేస్ చేసుకుని అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇతర ఏరియాల నుండి వచ్చి ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఆక్రమణతో ఒక మసీదు మదర్సా కట్టేశారు. దాన్ని నడిపిస్తున్నటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి నిధులతో నడిచేటటువంటి సంస్థలు. అందులో వచ్చినటువంటి వాళ్ళు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుండి వచ్చినటువంటి వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచినే మత కలహాలకు కారణమవుతున్నాయి కాబట్టి వాటిని ఈ మధ్యనే తేల్చినటువంటి నేపథ్యంలో కూల్చివేత చర్యలకు దిగింది. దీనికి నిరసనగా మొత్తం ముస్లిం పోలరైజేషన్ చేసి ఘర్షణలు సృష్టించి అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి నుంచి బస్సులు, వాహనాల దగ్ధం, హిందువుల మీద దాడులు తీవ్రమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి కంట్రోల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని దేశవ్యాప్తంగా రాజేసేటటువంటి కుట్రలకి దిగుతున్నాయి ఒక వర్గపు శక్తులు.